మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ లాభనొందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియుల బిడ్డలారా, అదే కాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్యని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేమో మరి అదే కాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గంత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమె. ప్రియదేవుడి సంగమ ప్రియదేవుని బిడ్డలారా, నడిదము ఏర్పాటు చెందిన వాక్య భాగము ఆది కాండము 13వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలు ధ్యానం చేసుకుందాము. ఆది కాండము 13వ అధ్యాయము 9 నుంచి 13 వచనంలో ఈ విధంగా రాయబడినవి. ఆ దేశమంతయు నీ ఎదుట నున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమునై ఉండెను. ప్రియదేవుని సంగమా, ప్రియదాని బిడ్డలారా, దేవుని భక్తులు, దేవుని పరిచారకులు, మరి దేవుడు అబ్రాహామును తన కుటుంబాన్ని ఆశీర్వదించి తనకు కలిగిన వాటిలో మరి తాను దేవుని మాటను బట్టి ప్రయాణమైన పరిస్థితులు మనం చూసి ఉన్నాం. ఇక్కడ తనతో పాటు తన సహోదరుడు యొక్క కుమారుడు లోతు కుటుంబము కూడా అబ్రాహాము వెంట వెళ్ళినది. అయితే ఇక్కడ లోతు యొక్క కుటుంబానికి అబ్రాహాము యొక్క కుటుంబానికి బహుజనము సంపద కలిగి ఉండడం ద్వారా వారిద్దరూ కలిసి నివసించుట బహు కష్టతరమైన పరిస్థితులు. అందుకనే మన 13వ అధ్యాయం 8వ వచనం ఉంటుంది, కాబట్టి అబ్రాహాము మనము బంధువులము కనుక నాకును నీకును నా పశువులకు కాపర్లకు నీ పశువుల కాపర్లకు కలహం ఉండకూడదు అంటున్నాడు. అంటే మన బంధుత్వాన్ని మనం కాపాడుకోవాలి, మన బంధుత్వాన్ని మనం సరి చేసుకోవాలి. కాబట్టి కలహం లేకుండా సమాధానంగా దేవుని దృష్టికి, యెహోవా దృష్టికి, ఆయన ఉద్దేశానుసారంగా మనం ఉండాలనే విషయాన్ని అక్కడ అబ్రాహాము గుర్తు చేశాడు. అందుకనే ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా అని లోతుతో అబ్రాహాము చెప్తే, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము అంటున్నాడు. అంటే నీవు, నీ కుటుంబము, నీకు కలిగిన సంపద, నీ పనివారందరూ కూడా వేరుగా ఉండండి. నీకేది కావాలో అంటూ నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకు వెళ్తాను, నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును వెలుదులని లోతుతో చెప్పగా, ఇక్కడ అబ్రాహాము లోతు పట్ల అంటే సహోదరుడు యొక్క కుమారుడి పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో మనం చూడగలం. అంటే తను పెద్దవాడైనప్పటికీ తన పెద్దరికాన్ని పక్కన పెట్టి మరి చిన్నవాడైన కుమారుడు వంటి వాడైన లోతును మరి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాడు. మొదట నీకు ఏది కావాలో దాన్ని తీసుకోమంటున్నాడు. అంటే దేవుడు ఇచ్చేది బహు ఉన్నతమైనది. ఆయన ఇచ్చిన బహుమానాన్ని కలిగిన ఈ బిడ్డలుగా ఉన్న ఈ లోతు కానీ అబ్రాహాము కానీ వారి కుటుంబాలను బట్టి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట అంటే, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను అంటున్నాడు. అంటే లోతుకు కనబడిన ఆ యొక్క సమస్తమైన వాటి మీద కలిగిన ఆసక్తి ఏంటది? కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతా చూశాడు. ఆ యోర్దాను ప్రాంతమంతా అతను చూశాడు. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమునై ఉండేను అంటాడు. అంటే చక్కగా నీళ్లు పారుతూ సస్యశ్యామలుగా పంటలు పండుతూ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా కష్టపడక్కర్లేకుండా తను బ్రతకొచ్చు అనే ఉద్దేశాన్ని అక్కడ లోతు హృదయంలో భావించాడు. అంటే దేవుడు ఇచ్చేది మనకి
ఆశీర్వాదము దీవెనాకరము అనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలం. అయితే ఇక్కడ అబ్రాహాము తన సహోదరుడు కుమారుని లోతుకు ఇచ్చినప్పుడు ఆ లోతు దానిని పరిశీలించి ఆలోచన చేసి తాను ఏదైతే తన హృదయంలో తలస్తున్నాడో, అంటే హృదయ అంతరంగంలో ఎరిగిన వాడు దేవుడు. మన హృదయంలో మనం ఏదైతే తలస్తున్నామో, ఏదైతే చేయాలనుకుంటున్నామో దాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అందుకు కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేశాను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి అంటున్నాడు. అంటే ఈ విధంగా అబ్రహాము యొక్క కుటుంబము, లోతు యొక్క కుటుంబము వారు వేరువేరుగా జీవించడానికి సిద్ధపడ్డారు. అది వారికి మరి మేలని వారు తలంచారు. అంటే ఏది దేవుని యొక్క చిత్తమో, ఏది దేవుని యొక్క ఉద్దేశమో వారు ఆ దినాన ఆలోచన చేసి మరి పరివారికి కానీ వారికి ఉన్న సంపదలు కానీ ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికే ఈ విధంగా వారు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి లోతు తన యొద్దనున్న ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పు ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. అబ్రాము కనానును నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణములో ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారమును వేసుకున్నాను. చూడండి, ఇక్కడ అబ్రహాం ఏం చేశాడు? ఎప్పుడైతే ఈ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాన్ని బట్టి లోతు కనులెత్తి చూచినప్పుడు యోర్దాను ప్రాంతం అంతా తనకు కనపడిన ప్రదేశాన్ని బట్టి చక్కగా నీళ్లు అన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని తను ఎంచుకున్నాడు. రెండో భాగంలో అబ్రహాము పొందుకుంటున్నాడు. ఏమని? అబ్రహాము కానానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణములో ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారమును వేసుకొనెను. అంటే ఇక్కడ ఏదైతే తన నివాసం ఉంచడానికి మేలని తానిచ్చాడో అబ్రహాము దానిని అక్కడ ఏర్పరచుకోవడం జరిగింది. కాబట్టి సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి అన్నాడు. అంటే సొదొమలో ఉండే మనుషులు ఎలాంటి వాళ్ళంట? దుష్టత్వం కలిగిన వారు, ప్రేమ లేనివారు, దేవుని యొక్క ఉద్దేశాలు లేనివారు, వాక్యమనుసారంగా నడిచేవారు కాదు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మరి దేవుడు అక్కడ వారి గురించి రాయబడిన మాట ఏమని? సొదొమ మనుష్యులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి అంటున్నాడు. కాబట్టి అటువంటి చెడ్డ పేరు కలిగిన వారుగా, వారు దేవుని నామానికి అవమానం తెచ్చేవారుగా వారు ఉన్నారు అనే విషయాన్ని ఉదయకాల సమయం నా పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి లోతు కుటుంబానికి, అబ్రహాము కుటుంబానికి ఏవైతే వారి ఆస్తుపాస్తులు ఏవైతే ఉన్నావో వారు చక్కగా సామర్థ్యంగా వాటిని వారు పంచుకొని వారు కలిగిన వాటిని బట్టి దేవుని మరింతగా సేవిస్తూ స్తుతిస్తూ ఉన్నారు. కాబట్టి నేడు దేవుడు మనకిచ్చిన దాన్ని, మనం కలిగి ఉన్న దాని విషయంలో కూడా ఆనాడు అబ్రహాము లోతులను ఆశీర్వదించిన దేవుడు నేడు మనలను, మన కుటుంబాలను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి కలిగి ఉన్న దాటితో దేవుని సన్నిధిలో ఆయన సంతోషాన్ని మనం పొందుకున్నప్పుడు తప్పక దేవుడు మనల్ని హెచ్చించి తన కృపయందు స్థిరపరచునని ఉదయకాల సమయమైన పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, ఇదిగో నాయన మరి ఉదయకాల సమయము నీ సంధానంలో చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా మనతో మీరే మాట్లాడి మయం పొందండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని దీవించండి. ప్రభువా, ఏ ఒక్కరు నైనా నశించక అంతటందరూ మారు మనసు పొందినట్లు నీ సహాయము, నీ సన్నిధి, నీ సువార్త ప్రతి వారికి అనుగ్రహింపు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకించి నాయన హాస్పిటల్స్ ఉదయంలో ఉన్నారు, ముట్టండి, లేవనెత్తండి. కంపెనీ భవనం కుటుంబాలను ఆదరించండి. ఇదిగో నాయన మరి దిన పరిచయాల్లో సేవలో నీ సన్నిధి మాపనించమని, నీ రాకడికి మమ్మల్ని సిద్ధపరచమని, మేలైన వాటిని చేపట్టకు సహాయం తెచ్చేయమని ఏ సున్నతులను ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మనుషులను మాకు దయచేయం, మా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనావు తండ్రి. ఆమెన్. మన పరమతండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదాతోడు సంరక్షించును గాక. ఆమెన్.